బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విపక్ష కూటమిపై విమర్శలు గుప్పించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. గతంలో కూటమి కట్టి ఆ తర్వాత విడిపోయి పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్న ఈ మూడు పార్టీలు ఇప్పుడు మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ఒక్కటయ్యాయని ఆరోపించారు. గతంలో పవన్, చంద్రబాబు మోదీని ఏ విధంగా విమర్శించారో అందరికీ తెలుసన్నారు. పవన్ కళ్యాణ్ కేంద్రం వాళ్ళు ఏదో పాచిపోయినట్లని ఆయన అన్నాడు. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే మోడీని పూర్తి వ్యక్తిత్వ హననానికి అంటే పాలిటిక్స్లో దిగజారుడు ధనానికి అంటే దాంట్లోనే ఈయన ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. క్యారెక్టర్ అసాసినేషన్లో ఆయన కానీ ఆయన సపోర్ట్ చేసే మీడియా కానీ ఆ ముఠా మొత్తం ఏకంగా మోడీ మీదనే బాణాలు ఎక్కువ పెట్టి ఏమేమి మాట్లాడారో ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. భార్య ఉంటే తెలిసేదని, కుటుంబం లేనివాడిని, తల్లి అని విలువ తెలియనివాడని, వ్యక్తిగతమైన వాటికి ప్రజలకు సంబంధం లేని విషయాల్లో కూడా వాటన్నిటి మీద కూడా ఆయన మీద అటు నుంచి ఏమీ లేకుండానే ఈయన అగ్రెసివ్గా అన్నాడు చంద్రబాబు నాయుడు. అయిపోయింది. 2019 ఎన్నికలయ్యాయి, విడివిడిగా చేశారు. ఆ రోజు పొత్తు కోసం వెంపర్లాడి ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు. తర్వాత ఎప్పుడైతే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలాలనుకున్నప్పుడు 2019లో తన్నేసి బయటకు వచ్చేసి ఇండిపెండెంట్గా ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు. ఈరోజు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు రెండు పార్టీలను బీజేపీని కలుపుకొని లేదా పవన్ కళ్యాణ్ ద్వారా దాన్ని ఆపరేట్ చేసి మళ్ళీ ఈరోజు నిన్న ఒక స్టేజ్ మీద ముగ్గురు కలిసి ప్రత్యక్షమయ్యారు. జనసేన నాయకులందరికీ కూడా ప్రధాని సభలో గందరగోళంపై తీవ్ర విమర్శలు గుప్పించారు సజ్జల. సభలో పొరపాట్లకు పోలీసులను బాధ్యుల్ని చేయడం కరెక్ట్ కాదన్నారు. వైసీపీ సిద్ధం సభల నిర్వహణ ఎలా ఉందో చూడాలంటూ చురకలంటించారు. వారి చేతగనానితనాన్ని ప్రభుత్వంపై నెట్టడం కరెక్ట్ కాదన్నారు సజ్జల. అంతా చంద్రబాబు ఆత్రం తప్ప అక్కడ ఏమీ కనిపించలేదన్నారు. నిన్న అక్కడ సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చారు. ఆయన ఏ పార్టీ వాడైనా ప్రధాని. ఆ సభ జరిగిన తీరేంది, అక్కడ ఒక ప్రహసనంలాగా మొత్తం గందరగోళంగా జరగడం ఏంది. ఆడలేక మధ్యలో ఓడని ఒకటి సామెత ఉంది. నువ్వు డ్యాన్స్ చేయలేక వాడు సరిగా మధ్యలో కొట్టలేదు, అది వాయించలేదు, వాద్యం సరిగా పనిచేయలేదు, దానివల్ల చేయలేకపోయినా అన్నట్టు. వాళ్ళ మైక్ సిస్టమ్స్ ఫెయిల్ అయితే ఆ కన్సోల్ ఎవడు తీసుకెళ్ళి ఎవడు జనంలో పెట్టుకుంటారు. జనం అక్కడ ఎక్కినారు. దానికి కారణం ఏంటంటే పోలీసులు రాలేదని. ఏ పార్టీ దీనికైనా సరే పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరిన చోట పోలీసులు ఒక స్టేజ్కి మించిపోలేదు. మా పార్టీ అయినా సరే నచ్చ చెప్పాలని చూస్తారు, ఇది చూస్తారు తప్ప ఏదో వచ్చి లాఠీలు పట్టుకొని కొట్టరు, తొయ్యరు. మనకు ఉండాలి అది. మా సిద్ధం సభలు జరిగాయి చూశారు కదా. అక్కడ కూడా ఎక్కడికెక్కడ వాళ్ళు మా కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు డెడికేట్ కాబట్టి డిసిప్లిన్ క్రమశిక్షణ ఉంది. అయినా సరే ఎక్కువ మంది చేరిన చోట ఇబ్బంది లేకుండా చూడడానికి మన ప్రయత్నాలు మనం చేసుకోవాలనే కనీస జ్ఞానం లేకుండా నయం అదేదో పొరపాటున కరెంటు పోయితే దాన్ని కూడా గవర్నమెంట్ అనడమో మమ్మల్ని అనడమో చేసేవాళ్ళం. దానికి పోలీసులు ఎవరో ఇది చేయలేదని, దానివల్ల అది ఫెయిల్ అయిందని మీ చేతగాంతనానికి ఓ చిన్న సభ అంతా చేస్తే 50,000 60,000 వచ్చింటారేమో, 1,00,000 లోపు. దాన్ని పట్టుకొని అసలు మొత్తం సరే మీ సభ మీరేమన్నా పొగుడుకోవచ్చు, ఎట్టయినా చేసుకోవచ్చు, అది మీ వాళ్ళ ఇష్టం. దాంట్లో వాళ్ళు తృప్తి పొందితే కాదనడానికి మేమెవరం. కానీ మీ చేతగాంతనానికి ఫెయిల్యూర్కు దాన్ని తీసుకొచ్చేసి డిపార్ట్మెంట్కో పోలీసుకో ఇంకోరికో అట్రిబ్యూట్ చేసే ప్రయత్నం అక్కడ ఇంకో దివాలా కోరుతున్నాం.